ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు క్లాస్లో ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ఏ మ్యాట్రిక్స్ ఇచ్చి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐగా ప్రూవ్ చేయమని చెప్తున్నమాట. సో లేట్ చేయకుండా క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టర్మ్ని సాల్వ్ చేయాలంటే ఏ మ్యాట్రిక్స్ ఉంది, ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ని సాల్వ్ చేయాలి. ఏ మ్యాట్రిక్స్ని ఏ ట్రాన్స్పోజ్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే రోస్ని కాలమ్గా రాసుకుంటాం అనమాట. ఇది ఫస్ట్ రో కదా, దీన్ని ఏ విధంగా రాసుకుంటాం, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫాగా రాసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ రో వచ్చేసి సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫాగా రాసుకుంటాం. ఓకేనా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ కదా, ఏ మ్యాట్రిసెస్ ఎంత, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిసెస్ ఎంత, కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా అండ్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఇప్పుడు సాల్వ్ చేస్తే ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ఎంత, కాస్ స్క్వేర్ ఆల్ఫా. సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా ఎంత, సైన్ స్క్వేర్ ఆల్ఫా. ఓకే. నెక్స్ట్ కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా అంటే కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా ఎంత, మైనస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా. నెక్స్ట్ టర్మ్ ఇప్పుడు ఇది కదా, మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ ఆల్ఫా ఇంటూ సైన్ ఆల్ఫా. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు సెకండ్ కదా, అంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇది గెట్ క్యాన్సిల్, ఇది గెట్ క్యాన్సిల్. అయితే నాకు టర్మ్ ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా అనేది మనకు 1 కదా. సో మనం దీన్ని ఏ విధంగా రాసుకుంటాం అంటే 1గా తీసుకుంటాం. ఇది మనకు 0 వస్తుంది, ఇది 0, ఇది 1 వస్తుంది అనమాట. సో యూనిట్ మ్యాట్రిసెస్ ప్రకారం 1 0 0 1 అనేది ఐగా తీసుకుంటాం. అంటే ఫస్ట్ టర్మ్ సాల్వ్ అయిపోయింది. నెక్స్ట్ ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏని సాల్వ్ చేద్దాం. ఏ ట్రాన్స్పోజ్ మ్యాట్రిసెస్ ఎంత, కాస్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ఇంటూ ఏ మ్యాట్రిసెస్ ఎంత, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. ఓకేనా. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఫస్ట్ రో ఫస్ట్ కాలం అంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా అండ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ స్క్వేర్ ఆల్ఫా, అగైన్ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా, సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. నెక్స్ట్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా. ఇది గెట్ క్యాన్సిల్, ఇది గెట్ క్యాన్సిల్. అంటే మనకు మ్యాట్రిసెస్ ఏమొస్తుంది, 1 0 0 1 వస్తుంది యూనిట్ మ్యాట్రిసెస్ ప్రకారం ఐ. దెన్ మనకు వాళ్ళు ప్రూవ్ చేయమని అదే కదా, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఐగా ప్రూవ్ చేయమన్నారు. ఇంతే కదా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్.